హాయ్ వ్యూవర్స్ అందరికీ ఈరోజు మా విలేజ్ యొక్క వ్యూ చూపిస్తాను. అక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ నేను మా ఊరి తిప్పలనెక్కి యొక్క వీడియోని తీయడం జరుగుతుంది. చూడండి, అక్కడ పొలాలు కనిపిస్తున్నాయి కదా, అదే మా యొక్క విలేజ్. ఇక్కడ వచ్చి వేణుగోపాలపురం, ఇది అరిగేపల్లికి వెళ్ళే రోడ్డు. ఇది మా ఊరు చెరువు అండి. మా ఊరి చెరువు చూడండి, 500 ఎకరాలు ఉంది. చూశారు కదా, అక్కడ కనిపిస్తున్నదే దుర్గమ్మ తిప్ప, అవంతా శేషాచలం కొండలు. ఇక్కడి నుంచి అక్కడ కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుందో లేదో కానీ నాకైతే కనిపిస్తుంది. అక్కడ వెంకటగిరి పట్టణం. ఒకప్పట్లో ఇక్కడ నుండి చూస్తే వెంకటగిరి రాజాగారి కోట కూడా కనిపించేదని పెద్దోళ్ళు చెప్పేది, చెప్తుంటే మేము విన్నాము. చూడండి, ఇక్కడ ఇదంతా ఇది అరిగేపల్లి సెంటర్. అక్కడ వచ్చి అరిగేపల్లి గ్రామం, అదే అరిగేపల్లి చెరువు. అలాగే ఇది అరిగేపల్లి తిప్పలు. ఇప్పుడు నేను కయ్యూరు తిప్ప నుండి వీడియో తీస్తున్నాను. అది వచ్చి తిక్కారం చెరువు. ఇటుపక్క మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చి చూడండి, ఇదంతా మనకు తిరుమల ఏర్పేడు కొండలు కూడా కనిపిస్తున్నాయి. మరి కెమెరాలో కనిపిస్తున్నాయో లేదో తెలియదు నాకు. అక్కడ కనిపించే నల్లగా కనిపిస్తున్న బార్డర్ అంతా కూడా ఏర్పేడు శేషాచలం కొండలు. ఇక్కడి నుంచి వెంకటగిరి పొద్దున్నే కానీ అయితే వెంకటగిరి వ్యూ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సూర్యకిరణాలు ఇలా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అందువల్ల ఇక్కడ కనిపించదు, అదా తెల్లగా కనిపించేదంతా వెంకటగిరి పట్టణము. కానీ దీంట్లో కనిపిస్తుందో లేదో కానీ నాకైతే కనిపిస్తూ ఉంది. వెంకటగిరి పట్నం మా ఊరు నుండి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎండ ఇట్లా ఉన్నది, దానివల్ల కనిపించలేదు. సూర్యుడు పరమట దిక్కున ఉన్నాడు కాబట్టి, అస్తమించే స్థాయిలో ఉన్నాడు కాబట్టి కనిపించట్లేదు. చూడండి, ఇది మా ఊరి చెరువు, కయ్యూరు చెరువు. కడుప కయ్యూరు చెరువు అని ఒక సామెత కూడా ఉంది. అంటే అంత పెద్ద చెరువు అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేది కట్ట ఇప్పుడు ఫుల్గా కొంచెం ఉంది, నిండుగా లేదు కానీ ఒక సగభాగం నిండి ఉన్నది. ఇంతకుముందు మామూలుగా డిసెంబర్ జనవరి ఆ టైంలో అయితే ఇంకా దీనికి డబుల్ ఉంటాయి వాటర్, నీళ్ళు. చూడండి, ఇదంతా మా యొక్క కయ్యూరు చెరువు. అలాగే అక్కడ మా గ్రామం, అక్కడ వచ్చి ఇదంతా పొలాలు. ఇక్కడ కనిపిస్తున్న పొలాలు వచ్చి వేణుగోపాల స్వామి పొలాలు. బంగారుపేటలో వేణుగోపాల స్వామి గుడి ఉంది కదా, దానికి సంబంధించిన పొలాలు ఇవి. ఆయనకి సంబంధించిన పొలాలు ఇవి, వేణుగోపాల స్వామి పొలాలు. దానికి సంబంధించిన చెరువు కట్టలు ఇవి, ఆయకట్టలు ఇక్కడ ఇవి. అలాగే అక్కడ కనిపిస్తున్న తిప్ప మన కొందకూరు తిప్ప. అక్కడ కనిపించినది చెరువు. ఇక్కడ పిగిల సుబ్రహ్మణ్యం చెరువు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇట్లా పోతే ఇదంతా చిన్న చిన్న పల్లెటూర్లు ఇవంతా. అక్కడ పిగిలాం చెరువు ఉంది, పిగిలాం గ్రామం. ఇవంతా కూడా మనకు ఇక్కడ నుండి బాగా కనిపిస్తాయి. ఇది వ్యూ. ఎందుకో ఇక్కడికి ఈరోజు ఇలా వచ్చాను. మా అమ్మ ఏమో ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఒకసారి చూద్దామని ఇలా వచ్చాను. కొంచెం ఒక్కడే ఉండిన దానివల్ల కొంచెం భయపడుతూ ఈ తిప్ప ఎక్కడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాము మేము ఫ్రెండ్స్ అంతా కలిసి. మళ్ళీ ఇప్పుడు ఒక్కడే రావడం వల్ల ఇక్కడ కొంతమంది అంటుంటారు ఇక్కడ ఏవో తెలియని అతీత శక్తులు ఉంటాయని. దానికి నిదర్శనం చూడండి, ఇక్కడ కూడా గుడి ఉంటే దాన్ని ఏదో చేశారని అంటారు. అలాగే కింద అక్కడ కనిపిస్తుంది, అది మళ్ళీ చూపిస్తాను. పాదాలు ఉన్నాయని మాకు గ్రామదేవత అయిన నాగవరపమ్మ పాదాలు. అలాగే ఆమె ఇక్కడ నుండి వెళ్ళిపోయిందని పెద్దవాళ్ళంతా అంటుంటారు. కరెక్ట్గా అయితే మాకు తెలియదు. చూడండి, ఇది గుడి సగం నిర్మించారు, పునాదులు వేశారు. తర్వాత అయితే ఏం జరిగినట్లేదు. తర్వాత ఏం జరిగిందేమో మాకైతే కరెక్ట్గా తెలియదు. కానీ ఎవరిని అడిగినా మాకు తెలియదు, అక్కడికి వెళ్ళొద్దు అంటారు. మరి ఇక్కడ ఏముందో అయితే మాకు కూడా తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చి గ్రానైట్ తీద్దామని వచ్చారు కొంతమంది. వాళ్ళు ఇక్కడ వేలు పెట్టిన తర్వాత వాళ్ళ యజమానికి ఏదో జరిగిందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారని కూడా అంటారు. అది ఎంతవరకు నిజం అనేది దేవుడికి తెలియాలా. ఖచ్చితంగా అయితే వన్స్ అపాన్ టైం ఒక 10-20 సంవత్సరాల క్రితం మేము చిన్నపిల్లకాయలు అన్నమాట చెప్పుకుంటా ఉన్నారు ఆ విధంగా.
చూడండి ఇక్కడ చాలా బాగుంటుంది. ఉదయాన్నే కానీ వస్తే మేము ఇంతకుముందు కాలేజీల్లో చదివేటప్పుడు మేమంతా ఇట్లా వాకింగ్కి జాగింగ్కి వచ్చినప్పుడు ఈ కొండలు ఎక్కేదన్నమాట, ఈ తిప్పలు. ఇక్కడి నుంచి కనీసం కిందకి ఒక 100-200 అడుగులు ఉంటుంది కిందకి దిగడానికి. నేను ఇట్లా వచ్చాను, ఈ చెట్లలో పొడుచుకుంటూ ఈ రాయి దగ్గర నుండి వచ్చి ఇలా ఎక్కాను. దారి కూడా కరెక్ట్గా లేదు, అట్లా వచ్చి ఉంటే దారి కొంచెం బాగుంది ఉంటుందేమో. కానీ నేను ఇట్లా ఇక్కడ బైక్ ఎక్కడ పెట్టాను, ఓ నో జాగ్రత్త, బైకు ఇక్కడ ఎక్కడో ఆ రాయి దగ్గర అక్కడ సైడ్ పెట్టాను. బైక్ కనిపించట్లేదు, అక్కడికి వెళ్తే కనిపిస్తుంది. నేను ఇట్లా ఈ దారి గుండా ఈ చెట్లో పొడుచుకుంటూ ఇలా వచ్చాను. దారి కూడా చదవలేదు, కొంచెం ధైర్యం చేసి రావాలనిపించింది ఎందుకో. కానీ ఇట్లా చూడండి, చాలా చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ ఎక్కితే మనకు ఈ కొండ కింద పల్లెలతో కూడా కనిపిస్తాయి. ఉదయాన్నే కానీ వస్తే వెంకటగిరి పట్నం రాజాగారి కోట కూడా ఇక్కడ నుండి మనకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు సాయంత్రం 4:30 అయింది కాబట్టి 5 కావస్తుంది, అందుకని కొంచెం క్లారిటీగా లేవు. ఈసారి వచ్చినప్పుడు ఉదయాన్నే చీకటితో వచ్చి తెల్లవారుజామున మీకు వ్యూ ఇంకా క్లారిటీగా చూపిస్తాను. వెంకటగిరి రాజాగారి కోట కూడా జూమ్ చేసి తీయచ్చు, అంత క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఓకే, అందరు చూసి నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. చూడదలుచుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ యొక్క వ్యూని చూడాలని కోరుకుంటున్నాము. ఇది మా అమ్మ కూడా అక్కడ వేరే దగ్గర నుండి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పింది. అప్పటికే నేను ఆల్రెడీ రీచ్ అయిపోయాను, ఇంకా వచ్చాం కాబట్టి తీసుకొని వెళ్దామని కొంచెం ధైర్యం చేసి పైకి ఎక్కాను. ఇప్పుడు దిగడానికి ట్రై చేస్తాం. ఇది ఇక్కడ నుండి ఇట్లా వెళ్ళాలా, ఈ చెట్లలో పొడుచుకొని వెళ్తే కిందకి వెళ్ళగలుగుతాము. ఈ చెప్పులు కూడా వేసుకురాలేదు, ఎందుకంటే ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉందని పెద్దోళ్ళు అంటారు కాబట్టి, అందుకని చెప్పులు కూడా కింద వదిలేసి పైకి వచ్చాను. జాగ్రత్తగా దిగడానికి ట్రై చేస్తాను. చెప్పులు చూడండి ఇక్కడ వదిలే ఉన్నాను పైకి వెళ్ళడానికి. పైకి వెళ్ళకముందు ఇక్కడ వదిలేసి ఇక్కడ ఉన్న శక్తికి నమస్కారం చేసుకొని బయలుదేరి ఇప్పుడు కిందకి వేరే వెనక మార్గం నుండి కిందకి దిగడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇటు సైడ్ కొంచెం దగ్గర. అమ్మా జై నాకు వరపమ్మ తల్లి. అక్కడికి ఎవరు వెళ్ళొద్దని అంటుంటారు, ఎందుకో ఇట్లా ఈరోజు రావాలనిపించింది. అమ్మవారి పిలుపు మేరకు వచ్చానేమో నాకు కూడా తెలియదు, కానీ అమ్మ పిలిచింది అనుకుంటాను, అందుకని ఇట్లా వచ్చాను. చూడండి ఇది నిర్మాణం ఎవరు చేశారు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంది, దీన్ని మళ్ళీ ఎవరు పట్టించుకున్నట్లేదు. అంటే ఆమెకి ఇంకా ఇక్కడ ఉన్నదని ఒకప్పుడులో చెప్పారు కాబట్టి ఇంకా ఆమె ఎవరిని పిలుచుకొని ఆమె గుడి నిర్మించుకునే శక్తి ఇంకా ఆమెకి వచ్చినట్లేదు. కొంతమంది శుద్ర పూజలు చేస్తున్నారు, అవి వర్షాలు కొట్టుకొని నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇటు పక్క నుంచి కొంచెం ఈజీగా ఉంది దిగడానికి. ఇందాక వచ్చేటప్పుడు చాలా కష్టపడ్డాను. ఇప్పుడు చూడండి ఇది దారి కొంచెం పర్లేదు, ఇందాక ఎక్కేదానికంటే కూడా వెనక సైడ్ నుంచి చాలా బాగుంది. ఇక్కడ నేను దిగుతున్నాను కిందకి, చూసేదానికి చాలా దగ్గరగా ఉంది, కానీ దిగాలి కనీసం 200 ఫీట్స్ 200 అడుగులు ఉంటుంది. అంటే వెనక కొంచెం సదరంగా కొంచెం ఎత్తుపలాలుగా ఉంది, కానీ దారి ఉందో లేదో తెలీదు. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏం కనిపించదు, పైకి చూపిస్తే ఇట్లా ఎక్కి అట్లా అట్ట వెళ్ళాలి, ఇట్లా స్లోప్గా ఎక్కి అక్కడి నుంచి అట్ట వెళ్ళాలి. అక్కడ దిగడానికి ఏమో కొంచెం ఈజీగా దిగాం, కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టపడ్డాను. వీడియో తీద్దామంటే కుదరలేదు, ఎందుకంటే నేనే ఆడపడిపోతాను, ఇంకా కెమెరా అని పట్టుకొని హ్యాండిల్ చేయగలుగుతానని. ఒకనే వచ్చాను కదా, ఇంకొక ఇద్దరం వచ్చి ఉంటే ఒకరు కెమెరా తీసుకుంటూ ఉంటారు, ఇచ్చేసుకుంటా ఉండొచ్చు. ఒకనే వచ్చింది కాబట్టి వీడియో తీయలేకపోయాను. దిగేటప్పుడు కొంచెం ఈజీగా ఉంది, వెనక పక్క నుండి ఇలా దిగడానికి ట్రై చేస్తున్నాను. ఓ చాలా బాగుంది ఈ పక్క. అట్లయితే అంటే అటు సైడ్ నుంచి వస్తే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎక్కడానికి కొద్దిగా భయంగానే కూడా ఉంటుంది. ఇట్లా వస్తే చాలా ఈజీగా ఉంది. అమ్మా ఏమో ఇక్కడి నుంచి చాలా దగ్గర అనుకున్నాను, ఇంకా చాలా దూరం ఉంది ఇక్కడ నుండి దిగడానికి. అది అక్కడ మనం వెళ్ళిన స్థలం అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి ఇప్పుడే దిగొచ్చాను.
ఇప్పుడు మనం వెళ్ళడానికి ఇంకా నేను అప్పుడే దిగేసానేమో అనుకున్నాను, కానీ ఇక్కడ తీరా చూస్తే ఇంకా చాలా దూరం ఉంది దిగాల్సింది. దిగేది కూడా కష్టంగానే ఉన్నట్టుంది. 90% ట్రై చేస్తాను దిగడానికి. వీడియో తీసేదానికి ఉంటే వీలున్నంతసేపు వీడియో తీస్తాను, వీళ్ళని దగ్గర ఆపేస్తాను. మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ కిందకి దిగిన తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే కొద్దిగా ఏదో దారులు ఉన్నాయి కానీ కష్టంగా ఉంది కొద్దిగా. కొంచెం ఒక్కడే వచ్చాను కాబట్టి కొంచెం ఎప్పుడు పిల్లలు అప్పుడు వచ్చినప్పుడు కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. ఇప్పుడు కొద్దిగా ఎవరు లేరు కాబట్టి చుట్టుపక్కల కొంచెం ధైర్యం కూడా ఎవరికైనా కూడా తక్కువ ఉంటుంది. చూడండి అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి దిగి వచ్చాను. ఇప్పుడు ఇంకేటికి రావడానికి 5 నిమిషాలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా దిగడానికి చాలా ఉంది. నేనేమో కిందనే ఉందనుకున్నాను. ఇక్కడ దారి ఉందో లేదో చూడాలా. ఏదో కనిపిస్తుంది కానీ ఇదైతే కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఎవరు ఇక్కడికి రారు. అంటే పెద్దోళ్ళంతా ఇక్కడ ఏదో ఉన్నదని, శక్తి ఏదో ఉందని వెళ్ళకూడదని, ఒకరు 2-3 అట్లా వెళ్ళకూడదని, వెళ్తే ఒక 10 మంది అట్లా వెళ్ళాలని అంటారు. నేనైతే ఎందుకు ఈరోజు వచ్చాను ఇలా. ఓ ఇంకా చాలా దిగాలే. ఇట్లయితే దారి అయితే కరెక్ట్గా లేవు. ఎట్లా ఒకటి పొడుచుకొని వెళ్తా ఉన్నాను చెట్ల పుట్టల్లో. ఇది చూడండి, ఇక్కడ నుంచి కూడా మనకి ఇటుపక్క పిగిలాము, సుబ్రహ్మణ్యము, పాకపూడి అవన్నీ కనిపిస్తున్నాయి. చెట్లలో పొడుచుకుంటూ దిగుకుంటూ తొక్కుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు మనం ఎక్కిన ప్లేస్ ఇక్కడ నుండి కనిపించదు, ఎందుకంటే ఇది స్టెప్పులుగా ఉంది 2. ఇది అక్కడ దాకా ఒక కొండలాగా, ఇక్కడ ఒకలాగా ఒక కొండలాగా, ఎట్లా వెంకటేశ్వర స్వామి కొండ ఉంటుందో అలా ఉన్నట్టుంది. అది అక్కడ కనిపిస్తుంది కదా, అది మనం వెళ్ళవలసిన స్థలము. అండ్ ఇక్కడ నుండి ఇంకా ఇంకో 5 నిమిషాలు పట్టేటట్టుంది. అంటే వీడియో లెంత్ అయిపోయినా కూడా ఇబ్బంది లేదనుకోండి. మీరు చూడగలిగితే స్కిప్ చేసుకుంటూ కూడా చూడవచ్చు, లేదంటే కంటిన్యూషన్ కూడా చూడవచ్చు ఎలా ఉంటుంది అనేది. అట్లయితే దిగుతున్నాను కొంచెం నిదానంగా. ఇట్లా తిరిగి బైక్ ఎక్కడ ఉందో, బైక్ ఉండే సైడ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ దారులు అయితే సదరంగా లేదు కాబట్టి చూడండి, అడవి బిక్కాయలు, బిక్కి పండ్లు. పల్లెటూరులో వాళ్ళకి బిక్కి పండ్ల గురించి తెలుసు, కానీ పాతకాలం వాళ్ళకి, ఇప్పుడున్న పల్లెటూరులో వాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి తినడానికి, రుచికరంగా న్యాచురల్ ఫ్రూట్స్ ఇవి. ఇంగ్లీష్లో ఏమంటారు నాకు కూడా తెలియదు, కానీ చాలా బాగుంటాయి. చిన్నప్పుడంతా తినేది ఇవే మేము. పెద్దోళ్ళు కానీ అంతా ఇప్పుడు ఎవరు పెద్దగా లైక్ చేయట్లేదు, కానీ పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుసు. అక్కడ ఉంది కదా, అక్కడ కనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పైకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇక్కడ దిగడానికి ట్రై చేస్తున్నాను. ఏమో దారి కనిపించినట్టే ఉంది, కానీ ఇక్కడైతే దారి ఏం లేదు. తిరుగుతా ఉన్నాను ఎక్కడ దారి కనిపిస్తుందని. కానీ ఇక్కడ దారి అయితే సరిగా మళ్ళీ పైకి ఎట్లా అని అర్థం కాల. కొంచెం కనిపిస్తున్నట్టే ఉంది దారి. అమ్మ, నీళ్ళు కూడా తెచ్చుకోలేదు, అనుకోకుండా వచ్చాము నేను మా అమ్మ. ఇట్లా మా అమ్మ ఏమో ఇంటికి వెళ్ళిపోయింది. అదో అక్కడ కనిపిస్తుంది మన బైక్ కనిపిస్తుందా చూడండి, అది బైక్. ఇప్పుడు నేను అక్కడికి చేరుకోవాలా. అక్కడ చేరుకోవడానికి దారి ఎత్తుకుతున్నాను. రామచంద్ర, జై శ్రీరామ్, జై హనుమాన్. ఆయన నామాన్ని ఉచ్చరించుకుంటూ ధైర్యం చేసుకొని పైకి ఎక్కడం జరిగింది. ఎందుకంటే రామనామానికి మించిన వేరే నామం లేదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కలియుగంలో రామనామం ఎంత ప్రముఖమైనదో అందరికీ తెలుసు. అందుకని ఆ నామాన్ని జపిస్తూ నేను కిందకి దిగడానికి ప్రయత్నిస్తున్నాను. కొద్దిగా ఇప్పుడు కొంచెం దారి దొరికినట్టే ఉంది. ఇంకొంచెం కిందకి వెళ్తే ఇప్పుడు ఒక దగ్గరకు వచ్చాము. అక్కడి నుంచి వచ్చాము. అది అక్కడ కనిపిస్తుంది చూడండి బైక్. అక్కడ నేను స్టార్ట్ అయిన పాయింట్. అటు సైడ్ నుంచి వెళ్ళాను. ఇక్కడ వెనక పక్క నుండి కిందకు దిగుతున్నాను. కొద్దిగా ఈజీగా ఉంది, కానీ ఎగ్జైటింగ్ అంటే వెళ్ళాలంటే అటు పక్క నుండి వెళ్తేనే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇప్పుడు దిగుతున్నాము కిందకి నిదానంగా దిగి త్వరగా ఇంటికి వెళ్తే
మా అమ్మ కంగారు పడుకుంటూ ఉంటుంది, లేదంటే మళ్ళీ ఫోన్లు చేస్తుంది ఇంకా రాలేదు వీడియో. అందుకని కొంచెం మెల్లగా దిగి వెళ్తా ఉన్నాను. దారి అయితే కొంచెం క్లారిటీ లేకపోయినా చెట్లు పొట్లు తొక్కుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ కొద్దిగా దారి కనిపించింది. ఇప్పుడే చూడండి, అడవి పక్షి ఊరేళ్ళు అంటారు వాటిని. ఇప్పుడే ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఎలాగోలా ట్రై చేసి కిందకి దిగడానికి ప్రయత్నిస్తున్నాను. వచ్చేసాము. మరి ఇంకొక నిమిషంలో మనం కిందకి చేరుకుంటాము బైక్ దగ్గరకి. దారి అయితే ఇప్పుడు కొంచెం బాగా ఈజీగా ఉంది. దిగేశాను. ఇది నేను ఎక్కినది అక్కడికి. దీనిపైన అసలు ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ ఇంకో స్టెప్ ఎక్కాలి. దిగేశాను. ఇప్పుడు మీకు ఒక చిత్రం చూపిస్తాను. మరి అది ఎంతవరకు తెలియదు కానీ ఒకప్పట్లో నేను పిల్లలప్పుడు పెద్దోళ్ళు అనేది ఇక్కడ ఆంజనేయ స్వామి పాదాలు లేదంటే అమ్మవారి పాదాలు అని ఏదో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చెప్పేది. అది చూపిస్తాను నేను ఇప్పుడు. కానీ నాకైతే అంతగా అనిపించట్లేదు. కానీ మరి ఎందుకు చెప్పారేమో తెలీదు. మరి కాలక్రమేణా ఏమన్నా మార్పులు చెందాయేమో తెలీదు. అందుకని అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇవి కయ్యూరు తిప్పలు. ఈ తిప్పలెక్కి చూస్తే వెంకటగిరి రాజాగారి కోట కూడా కనిపిస్తుంది. తెల్లవారైతే ఇంకా బాగా క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు నేను కిందకి దిగేశాను. ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నాను కదా ఈ పాదాలని. మరి ఏం పాదాలు అనేది మాకైతే ఐడియా లేదు. చిన్నప్పుడు మాకు చెప్పేది పలానా దగ్గర అమ్మవారి పాదాలను లేకపోతే హనుమాన్ పాదాలను ఉండేదండి. చూడండి ఇది ఒకటి, అలాగే ఇదొకటి. నాకు తెలిసి నేను ఒక 20 సంవత్సరాల క్రితం ఏడుకొచ్చాను. నేను ఇంటర్ 10th క్లాస్ చదివేటప్పుడు ఇట్లా వచ్చాము. ఇప్పటికి కూడా అప్పటికి ఇప్పుడు కొంచెం మార్పు చెందినాయి, కానీ ఎక్కడికి ఎట్లయితే ఇవి ఇట్లాగే ఉన్నాయి. చూడడానికి చాలా విచిత్రంగా బాగా ఇదిగా ఉంది. ఇది కనీసం 10 అడుగులు ఉంటుంది. 10 అడుగులు కాదు కానీ ఒక అడుగు ఉంటుంది. ఇది కూడా ఒక అడుగు పైనే ఉంటుంది. మరి ఇవేంటనేది మాకు కూడా తెలీదు. ఇట్లా వెళ్ళాము. ఇట్లా వెళ్ళి అటు సైడ్ నుంచి ఆ పక్క నుంచి వెళ్ళి అట్లా దిగి అక్కడ కొండ ఎక్కాము. అక్కడ కనిపిస్తున్నది. అక్కడికైతే వెళ్ళలేదు నేను, ఎందుకంటే అప్పటికే మా అమ్మ ఫోన్ చేసి వచ్చి అక్కడ ఉండొద్దు ఎక్కువసేపు అని చెప్పిన దానివల్ల త్వరగా దిగేసి అక్కడికి వెళ్ళకుండా, అంటే దీనికంటే అదొక స్టెప్, అక్కడ దానిపై నుంచి అసలు స్టెప్లోకి వెళ్ళాలా. అక్కడికి వెళ్ళకుండా నేను అట్లా వెనక పక్క నుండి దిగేశాను. చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి. ఓకే, మీకు ఇలా విచిత్రమైన ఏం లేదు కానీ ప్రకృతిలో అందాలు ఇవన్నీ నేచురల్గా ఏర్పడ్డ సహజసిద్ధమైన కొండలు, తిప్పలు, గుట్టలు అందరూ పరిధి ఒక దగ్గర ఉంటాయి. కానీ మా ఊర్లో కూడా ఉంది కాబట్టి ఒకసారి చూపిద్దామని అందరికీ ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు కూడా ఇలాంటివి చూపిస్తే అందరూ వాళ్ళ యొక్క విలేజ్ల్లో గ్రామాల్లో ఉన్న కొన్ని విచిత్రాలను కూడా తెలియజేసేదానికి బాగుంటుంది. ధైర్యం చేసి అందరికి తెలియజేస్తారు. అది ఇక్కడ వచ్చేసాను, కిందకి వచ్చేసాను. ఇంకా బైక్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఓకే బాయ్. ఇది ఇంకొకసారి వచ్చినప్పుడు ఈసారి తెల్లవారు వచ్చేదానికి ట్రై చేస్తాను. ఎందుకంటే తెల్లవారు వస్తే మనకు చాలా చాలా అందమైన ప్రకృతి శోభకులు కనిపిస్తాయి. ఎందుకంటే కయ్యూరు చెరువు, ఆ చెరువు యొక్క అందాలు, అట్లాగే రాజాగారి కోట, వెంకటగిరి రాజాగారి కోట, అట్లాగే అరిగేపల్లి గ్రామం, అరిగేపల్లి చెరువులు, ఇంకా రైల్వే స్టేషను చాలా ఉన్నాయి. తెల్లవారు అయితే ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. అందుకని ఇంకొకసారి వచ్చి నేను కొంచెం క్లారిటీగా ఈ వీడియో చేస్తాను. అంటే ఇంత లెంత్ లేకుండా సింపుల్గా చేస్తాము. ఓకే, సెలవు. మరి అందరికీ నచ్చితే లైక్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి, లేదంటే షేర్ చేయండి, లేదంటే చూసి
ఏదో ఒకటి చేయండి, చూడండి అయితే తప్పకుండా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై భారత్ మాతాకి జై.